మిత్రులందరికీ మీద పడకుండా అందుకే తొందరగా బయటకు వచ్చేసి మీకోసమే. మీరు నా వీడియోలు మిస్ అవుతున్నాయని నాకు ఎందుకో లోపల ఉన్నప్పుడు అనిపించింది. అందుకే మీకోసం బయట అంటే మెరుపు దిగలా ఉండాలన్నారు. అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చా. డిసప్పాయింట్ అయ్యారా? మీరు నన్ను అపాయింట్ చేశారు కానీ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ముందు ముందు మీకు గోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తా, ప్రామిస్. అయితే ముందుగా బిగ్ బాస్ కి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎంటర్టైన్ చేయడానికి. స్టార్ మాకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని తెలీదు. నేనులానే ఉన్నా, మీ బెజవాడ బేబక్కలానే ఉన్నా. స్ట్రాటజీ ప్లాన్ అయితే తెలీదు. జూమ్ చేసుకోవచ్చు కదా? ఏమన్నా వేసుకోండి అమ్మా, నేను అక్కడ కూడా ఏమన్నా చేసేసాను. సో బట్ బాగుందండి. అదొక అద్భుతమైన సెట్ వేసిన అందమైన జైలు లాగా ఉంది, బాగుంది. సో 1 వీక్ ఎలా అయిందో నాకే అర్థం కాలేదు. సో బట్ తెలుసుకునే లోపల బయటకు వచ్చాను. ఎనీ క్వశ్చన్స్? నేనా ఎన్నో తెలుసుకుందాం అనుకున్నాను, అలాగే వచ్చా. మేడం బిగ్ బాస్ సీజన్ 8 ఎందుకు వెళ్ళారు మేడం? మీ జీవితంలో కుక్కర్ ఎందుకు వెళ్ళారు అడగండి. అందరు అడిగింది చెప్పే పోతా, అందరికి కావాల్సింది ఇచ్చే పోతా. ఓకే, బిగ్ బాస్ ఏం కావాలి? ఎందుకు వెళ్ళారు మేడం? ఎందుకా? అదే అంటే నేను బయట చేస్తున్నా. అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు? మరి నేను కూడా అందుకే ఫ్యాన్. ఏదో ఒక టైంలో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా, పోయినా. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో. ఎలా ఉంది? నేను పాట కూడా పాడినా, చూసినారా? చూసారా లేదా? సిల్లీ నామినేషన్స్ వల్ల బయటకు వచ్చానని కొంతమంది అంటున్నారు. మీలో నమ్ముతారా? బయటకు వచ్చాక ఎవరి గేమ్ బాగా నచ్చింది మీకు ఉన్న వాళ్ళ హౌస్ లో? నేనైతే ఇప్పుడే వచ్చా కదా, నేను చెప్తాను. ఇంకా ఎవరి గేమ్ స్టార్ట్ అవ్వకముందే నా గేమ్ చూపించేసి వచ్చేసి. మేడం ఎవరు బాగా ఆడుతున్నారు? బేబక్క 1 వీక్ కాదు, ఇంకో 2 వీక్లు ఉంటే బాగుండని నాకు అనిపించింది. కాదే అన్నారు కదా సిల్లీ నామినేషన్స్ అని, అది ప్రాబబ్లీ కరెక్ట్. భలే మాస్టర్ మైండ్. తనే రూల్స్ పెట్టి పాటించలేదని మళ్ళీ చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ లేవిచ్చాడు. మాస్టర్ బ్రెయిన్. హౌస్ లోకి పోయాక మిస్ అయింది నా ఫోను. అమ్మో, నా ఫోన్ లేకుండా నేను బతకలేదు. అవునా? మా బెజవాడలో వరదలు వచ్చినాయా? ఓ నా బెజవాడ. మనకేంటి ఆ గేమ్ ఆడుతుండా ఏడుస్తున్నాడా? నాకు డౌట్ గా ఉంది తమ్ముడు. సగం గేమ్ ఆడుతున్నాడు, సగం కొంచెం నాకు కొంచెం ఫేక్ అనిపించాడు. కొంచెం అనిపించింది బ్రో, నెగటివ్ గా కాదు, కొంచెం అని మరో పల్లవి ప్రశాంత్ అంటున్నారు. మరి అదే నెగటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా మా అందరికన్నా. ఇప్పుడు నేను నిఖిల్ ని పాయింట్ అవుట్ చేశా కానీ పర్లేదులేండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఒపీనియన్. నిఖిల్ సోనియా ఒక టీం అని అయితే అనిపించింది. కలిసి ఆడుతున్నారని మాత్రం అనిపించింది. మేడం ఎవరు బాగా ఆడుతున్నారు లోపల? యాక్చువల్లీ నేనే బాగా ఆడా, అందుకే తొందరగా బయటకు వచ్చా. ఏం చేయాలి బ్రో? పప్పు ఉప్పు కాదు, కుక్కర్ బాబు. కుక్కర్ ని గుర్తు చేయకండి అమ్మా. దాని వల్ల నేను నామినేట్ అయ్యా. జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి. అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి 1 డేలో డిసైడ్ అవ్వకూడదు. 1 డేలోనే నామినేషన్స్ చేస్తారు తమ్ముడు. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండానే ముందే నామినేషన్స్ అన్నది నాకు అది కరెక్ట్ అనిపించింది. సరే, ఒక్కొక్కటి 1 by 1 ఫస్ట్ ఎవరైతే వంటర్ రూమ్ లో అడుగు పెడతారో వాళ్ళు డెఫినెట్లీ ఎలిమినేట్ అవుతారని ప్రతి సీజన్ వంటర్ రూమ్ లో అడుగు పెట్టినప్పుడే మాకు డౌట్ వచ్చింది. ఫస్ట్ వీక్ లో ఎంటర్ అయిన
బయటకు పోతారని తెలుసుంటే అసలు ఎంటర్ అయ్యేదానే కాదు. అంటే మీరు లాస్ట్ సీజన్ చూడలేదు, తెలీదు. అదొక ముళ్ళ కీటం పెద్ద సోనియాకి నేనే ఏంటమ్మా నబీల్ చక్క సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తనకి స్ట్రాటజీలు అవన్నీ తెలియదు అని అనిపించింది. తను మాత్రం స్ట్రైట్ గా ఆడుతున్నాడు. నాకు వినపట్లేదు నాన్న. లాస్ట్ సీజన్ లో చేశారు కదా ఫస్ట్ వీక్ లోనే. ఏంటమ్మా సారీ 1 by 1 జెన్యూన్ గా నాకు సీత అనిపించింది. జెన్యూన్ గా తనకి కల్లా కప్పడం తెలీదు. ఆ చుట్టూతా ఇంత స్ట్రాటజీ జరుగుతుందని తనకు అస్సలు తెలీదు. అలాగే నబీల్ సీత అసలు ఏం తెలీదు. విష్ణుప్రియ పాపం తన ప్రపంచంలో తను ఉంది. తనకి కూడా ఇంకా అర్థం కావట్లేదు. కూర్చున్నాడు ఆయన హ్యాపీగా కులాసాగా. బిగ్ బాస్ లోనా లవ్ స్టోరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అవుతుందేమో డౌట్ గా ఉంది. ఆయన పంచమ్మ అమ్మో మామూలుగా ఉండదు. సగం నా బుర్ర అందుకని పోయి ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. ఏంటమ్మా అందరికి నచ్చిన వ్యూ ఐ లవ్ యూ. నెక్స్ట్ ఇక్కడే ఉంటా, హైదరాబాద్ లోనే మీతోనే ఉంటా. సినిమాలు చేయాలా? అదే అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రతిరోజు ఏంటమ్మా ఏమో ఏమన్నా జరగచ్చు అన్నారు కదా. ఏమో అన్నారు కదా మరి. చెప్పనా కుక్కర్ వల్ల. కుక్కర్ లో కుక్ చేసి ఉడికిపోయిన దాదాపు తోస్తారు. Thank you guys. Make some noise for Big Boss 8. Thank you. Can you all make some noise for Bejwada Bebakka? నాకు నేనే యాంకరింగ్ చేసుకుంటున్నా తమ్ముడు. అన్ని జీవితంలో నాకు నేను చేసుకోవడం అలవాటు అయిపోయింది. Thank you so much, Tarak garu. And కొంచెం తినండి అమ్మా ప్లీజ్.